అదేవిధంగా ఈరోజు విచ్చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మనకి వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా మీరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇట్స్ ఏ ఫస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు ఈ ఒక్క ఉద్యోగంలో మొదట ఎంటర్ అయితే తర్వాత మీకే ముందుగా ఒక 6 నెలలు కనుక మీరు పనిచేసినట్లయితే మీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి తర్వాత బెటర్ ఎంప్లాయ్మెంట్కి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా ఈ ప్రాంగణం ఈ యొక్క జాబ్ మేళా గురించి మాకు ఎంతో సపోర్ట్ కలిగిన మా ప్రిన్సిపల్ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నా స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ అందరి కోరిక ఒకటే, ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎవరికి కూడా ఏది ఫ్రీగా అవసరం ఉండదు. ఈరోజు ఉద్యోగ అవకాశం లేదు కాబట్టి మనం అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ఈ రాజకీయ పార్టీ కూడా ముందుకెళ్తుంది. సో అవన్నీ కూడా ఫుల్ స్టాప్ చేయాలంటే ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ మనం కల్పించాలి కల్పనతో ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మాకు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా శ్యామరాజు గారు, రమేష్ గారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు అందరూ కూడా ఎక్కువ మ్యాక్సిమం సౌత్ నియోజకవర్గానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే ఈ సౌత్ నియోజకవర్గంలో చాలామంది ఎక్కువ మంది పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఉద్యోగంలో వచ్చే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే, అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మనం నమ్ముకున్న మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మీకు సెల్ఫ్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ఉద్యోగం చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. 20 కంపెనీలు వచ్చాయి, సుమారు 1000కి పైగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వాటిని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ విద్యార్థులందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ చేయాలి, ఎవరు ఖాళీగా ఉండకూడదంటే మన ఉద్దేశం కాబట్టి